is mine! Don't leave! Hurry! Our constitution forbids it. Logistics and other reasons, mate. ఒక డిమాండ్ ఒక గ్లోబల్ చోక్ పాయింట్ చివరకు మిత్రదేశాల మధ్య వచ్చిన చిచ్చు. ఒక చిన్న డిమాండ్ ఒక ప్రపంచ సంక్షోభానికి ఎలా దారితీసిందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఈ కథంతా మొదలయ్యేది ఈ నెంబర్తోనే 45%. ఇంతకీ ఏంటిది? అమాంతం పెరిగిపోయిన ఆయిల్ ధరలన్మాట. మరి ఎందుకిలా ధరలు ఆకాశాన్నంటాయి? దానికి కారణం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ మార్గంలో ఏర్పడిన ప్రతిష్టంభన. అవును, మనం మాట్లాడుకుంటున్నది హార్ముజ్ జలసంధి గురించే. ప్రపంచ ఇంధన సరఫరాలో ఏకంగా 20% ఇక్కడి నుంచే వెళ్ళాలి మరి. సరే, పరిస్థితి చూస్తేనేమో ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 దాటిపోతున్నాయి. దీంతో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తనదైన శైలిలో ఒక సింపుల్ సొల్యూషన్తో ముందుకొచ్చారు. ఆయన ఆలోచనేంటంటే, వాణిజ్య నౌకలను కాపాడటానికి, ఈ కీలకమైన దారిని మళ్లీ తెరవడానికి ఒక అంతర్జాతీయ నౌకాదళ కూటమిని ఏర్పాటు చెయ్యాలి. ఇప్పుడు ఈ డిమాండ్ వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటంటే, ఆయన వాదన చాలా సింపుల్. ఎవరికెక్కువ లాభమో వాళ్లే కదా ఖర్చు కూడా భరించాలి. అదే అసలు పాయింట్. ఎందుకంటే ఆ జలసంధి నుంచి వెళ్లే చమురులో 90% చైనాకే వెళ్తుంది. అమెరికాకొచ్చేది కేవలం 1-2%. మరి అలాంటప్పుడు భద్రతా భారం మొత్తం అమెరికా ఎందుకు మోయాలి? ఇది అసలు ప్రశ్న. వినడానికి ప్లాన్ చాలా లాజికల్గానే ఉంది కదూ. మరి ప్రపంచ దేశాలన్నీ దీనికి సై అన్నాయా, లేక కథ ఏమైనా మలుపు తిరిగిందా? చూద్దాం. అమెరికా అయితే పిలుపునిచ్చింది కాని వైట్ హౌస్ ఆశించినట్టుగా స్పందన మాత్రం రాలేదు. చెప్పాలంటే అసలు రాలేదనే అనుకోవాలి. ఒకరి తర్వాత ఒకరు కీలక భాగస్వాములు, మిత్రదేశాలు అన్నీ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించడం మొదలుపెట్టాయి. ఉదాహరణకు జపాన్ మా రాజ్యాంగం ప్రకారం సైన్యాన్ని పంపలేం అంది. ఆస్ట్రేలియా అయితే మాకు అలాంటి ప్లాన్లే లేవని తేల్చి చెప్పింది. ఇక జర్మనీ ఏమో ఇది నాటో యుద్ధం కాదు, పలిగా మమ్మల్ని అస్సలు సంప్రదించలేదనంది. చివరికి అసలు ఈ విషయంపై మాతో ద్వైపాక్షిక చర్చలే జరగలేదని ఇండియా స్పష్టం చేసింది. అంటే దాదాపు అందరూ నో చెప్పేశారన్మాట. ఒక్క నిమిషం, ఈ విశ్లేషణ మీకు నచ్చుతోందని ఆశిస్తున్నాం. ఇలాంటి క్లిష్టమైన విషయాలను సరళంగా అర్థం చేసుకోవడానికి మా ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు దాదాపు అందరూ నో చెప్పడంతో ఈ వివాదం మరో స్థాయికి చేరింది. ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా మిగిలిపోలేదు, అంతకంటే పెద్ద సమస్యగా మారింది. మిత్రదేశాల నుంచి వచ్చిన ఈ వ్యతిరేకతతో అసలు సమస్య పాశ్చాత్య సైనిక కూటమి అయిన నాటో గుమ్మం వరకు వచ్చింది. ఇప్పుడు నాటోకే ఒక కొత్త ముప్పు ఎదురైంది. బెదిరింపు చాలా స్పష్టంగా ఉంది. నాటో సభ్యదేశాలు గనక మద్దతివ్వకపోతే నాటో భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. అంటే ఈ హార్మూజ్ కూటమిలో పాల్గొనటమనేది ఇప్పుడు నాటో పట్ల విధేయతకు ఒక పరీక్ష అన్నమాట. చూసారా, ఈ గొడవ ఒక షిప్పింగ్ మార్గం దగ్గర మొదలై 70 ఏళ్ల సైనిక కూటమిని సవాలు చేసే స్థాయికి చేరింది. ఇదిక ఆయిల్ ట్యాంకర్ల సమస్య కాదు, అసలు మిత్రదేశాల బాధ్యత అంటే ఏంటి అనే ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ పరిస్థితిని ఒక అనిశ్చిత ప్రతిష్టంభనలోకి నెట్టేశాయి. ఒక్కసారి మొత్తం చూస్తే హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ఒక వివాదాస్పద ప్రాంతమే. అమెరికా పిలిచిన కూటమికి కీలక మిత్రదేశాలు రానన్నాయి. నాటోలాంటి సైనిక కూటముల ఉద్దేశ్యాన్నే ఇది ప్రశ్నించింది. అంటే ఆర్థిక ప్రయోజనాలు ఒకవైపు, భద్రతా బాధ్యతలు మరోవైపు, రెండూ నేరుగా ఢీకొన్నాయన్నమాట. మరి ఇదంతా మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. ఖర్చు ఎవరు భరించాలి అనే దానిపై మిత్రదేశాల మధ్యే ఏకాభిప్రాయం లేనప్పుడు అసలు నాయకత్వం ఎవరు వహిస్తారు? ఈ విశ్లేషణ చాలా కాంప్లికేట్ అయిపోయింది. ఓకే, దీని సంగతేంటో చూద్దాం. ఎందుకంటే అసలు సంబంధమే లేదనుకున్న కొన్ని సంఘటనలు చాలా డ్రమాటిక్గా, ఇంకా చెప్పాలంటే వైట్ హౌస్ను భలే ఇరకాటంలో పెట్టేలా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యాయి. ఈ రచ్చంతా మొదలైంది ఏదో యుద్ధం వల్ల గాదు, కేవలం ఒక ట్రేడ్ డీల్ వల్ల, అది మలేషియాతో. ఇక్కడ భలే విషయమేంటంటే అంతా ఎంత ఫాస్ట్గా తలకిందులైపోయిందో చూడండి. అక్టోబర్లో డీల్ సైన్ చేశారు, ఫిబ్రవరిలో కోర్టు తీర్పొచ్చింది, మార్చ్ కల్లా మలేషియా థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ అనేసింది. ఒకే ఒక్క కోర్టు తీర్పు మొత్తం సీన్ మార్చేసింది. అంతే, ఆ తీర్పు తరువాత అమెరికా ట్రేడ్ డీల్ నుంచి బయటకొచ్చేసిన మొట్టమొదటి దేశం మలేషియా. సో ఫస్ట్ డామినో పడిపోయింది. ఇప్పుడు వాషింగ్టన్ టెన్షన్ ఏంటంటే,
నెక్స్ట్ ఎవరు అని. సరే, అసలు మలేషియాకి ఏమైంది? సడన్గా ఎందుకు వెనక్కి తగ్గింది? ఈ మొత్తం గందరగోళానికి కారణమైన ఆ లీగల్ బాంబేంటో చూద్దాం పదండి. వీళ్ళ గ్లోబల్ ట్రేడ్ స్ట్రాటజీ మొత్తం ఈ ఒక్క చట్టం మీదే ఆధారపడి ఉంది. దీని ప్రకారం ప్రెసిడెంట్ అత్యవసర పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎవరివీదైనా టారిఫులు వెయ్యొచ్చు. దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చనమాట. కానీ సుప్రీంకోర్టు ఒకే మాట చెప్పింది, అది చట్టవిరుద్ధం. సింపుల్గా చెప్పాలంటే మొత్తం టారిఫ్ సిస్టమ్ కింద నుంచి లీగల్ కార్పెట్ను లాగేసినట్టయింది. అంటే అసలు విషయమేంటంటే ఆ టారిఫ్ ప్రయోజనాలే చట్టవిరుద్ధమైనప్పుడు మలేషియా లాంటి దేశాలకు ఇక లాభమేంటి? ఏమీ లేనప్పుడు అడీల్లో ఎందుకుంటారు? కరెక్టే కదా? ఒక ట్రేడ్ డీల్ ఫెయిలవడమే పెద్ద తలనొప్పి అనుకుంటున్నారా? ఆగండే, అసలు సినిమా ముందుందే. అటు దేశంలో ఇటు విదేశాల్లో పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. ఈయన జోసెఫ్ కెంట్, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్, స్వయానా ట్రంప్ నియమించిన వ్యక్తే. ఆయన తన రాజీనామా లేఖలో ఏమన్నారంటే, ఈ యుద్ధానికి సపోర్ట్ చేయడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదని, అసలు ఇరాన్తో నిజమైన ముప్పు లేదని, ఇదంతా లాబీయిస్టుల ఒత్తిడి వల్ల జరుగుతోందని బాంబు పేల్చారు. ఇది ఇంటర్నేషనల్ సీన్ ఎలా ఉందో క్లియర్గా చూపిస్తుంది. ఇరాన్పై యుద్ధంలో సాయం చేయమని అమెరికా తన క్లోజ్ ఫ్రెండ్స్ని అడిగితే నాటో, జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా వీళ్లందరికీ ఆ వీకెండ్ వేరే పనులున్నాయట. సో అమెరికా ఏమో యుద్ధనౌకలు పంపి యుద్ధంలో చేరండి అని అడిగింది. వాళ్లేమో సారీ కుదరదు అని చాలా మర్యాదగా చెప్పేశారు. దీనికి అడ్మినిస్ట్రేషన్ రియాక్షన్ ఏంటో తెలుసా? అసలు మమ్మల్ని వాళ్లతో పార్టీకెళ్లాలని ఎవరడిగారు? మాకెవరి సహాయం అవసరం లేదు అంటూ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాని ఒంటరిగా వెళ్తే ఒక ధర చెల్లించక తప్పదు. ఆ ధర ఇప్పుడు మనం పెట్రోల్ బంకుల్లో చూస్తున్నాం. ఈ గొడవ కాస్త గ్లోబల్ క్రైసిస్గా ఎలా మారిందో చూద్దాం. చూడండి ఎలా జరిగిందో. స్టెప్ 1, అమెరికా, ఇజ్రాయిల్ కలిసి మిత్రదేశాల సపోర్ట్ లేకుండా ఇరాన్పై దాడి చేశాయి. స్టెప్ 2, దానికి ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేసేసింది. ఇది ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఆయిల్ రూట్. స్టెప్ 3, అంతే, గ్లోబల్ ఆయిల్ సప్లై మొత్తం ఆగిపోయింది. అప్పుడు అమెరికా మళ్ళీ అంది, సరే యుద్ధంలోకి రాకపోతే పోయారు, కనీసం మీ సొంత ఆయిల్ ట్యాంకర్లను కాపాడుకోవడానికైనా యుద్ధనౌకలు పంపండి అని. రిప్లై పూర్తి నిశ్శబ్దం. అంటే యుద్ధానికి నో చెప్పిన వాళ్ళు ఆ యుద్ధం వల్ల వచ్చిన చెత్తను క్లీన్ చేయడానికి కూడా నో అనేశారన్నమాట. ఫలితం ఒక గ్లోబల్ ఆయిల్ క్రైసిస్. ఒక చిన్న డిప్లొమాటిక్ తప్పు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసింది. సో ఇప్పుడు మన ముందున్న పిక్చర్ ఏంటి? ఒక ట్రేడ్ స్ట్రాటజీ ముక్కలైపోయింది. ఒక టాప్ అఫీషియల్ రాజీనామా చేశారు. ఒంటరిగా చేసిన యుద్ధం వల్ల గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు అందరి మెదళ్లలో ఉన్న ప్రశ్న ఒక్కటే, మలేషియా కేవలం ఒక ఎక్సెప్షనా, లేక పడబోయే ఎన్నో డామినోలలో ఇది మొదటిదా? అడ్మినిస్ట్రేషనేమో తన ట్రేడ్ సిస్టమ్ని కాపాడుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది, కానీ ఫౌండేషన్లోనే పెద్ద క్రాక్ వచ్చింది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? ఇదంతా ఒక తాత్కాలిక సమస్యేనా, లేక మొత్తం పాలసీనే కూలిపోతుందా? మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి విశ్లేషణలు, అంటే అన్ని విషయాలను కలిపి చూపే ఇలాంటి విశ్లేషణల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.